పాస్టర్ ప్రవీణ్ పగడాల క్రైస్తవ్యంలో గళమెత్తి కలువరినాథుని కీర్తిని కృపను చాటించిన గొప్ప భక్తుడు, గొప్ప బోధకు. ఆ స్వరము ఈరోజు మూగబోయింది అనే వార్త అనేక మంది క్రైస్తవుల గుండెలను కుదిపివేస్తుంది. జీవవాక్యమును ఇలలో చాటుచు జీవనము నర్పించి హతసాక్షుల కవిలలో నీ పేరున్నదా అన్నట్లు, హతసాక్షుల కవిలలో నా పేరుంది అంటూ హతసాక్షుల కిరీటాన్ని ధరించుకోవడానికి వెళ్ళినటువంటి భక్తుని మరణము క్రైస్తవ ప్రపంచానికి తీరని లోటును మిగిల్చింది. నామమును బట్టి మిమ్మల్ని ఎవరైనా హింసిస్తే మీ ధన్యులు అని వ్రాయబడినట్లు భక్తుడు ధన్యుడయ్యాడు. క్రీస్తు రెండవ రాకడలో ఖచ్చితంగా లేస్తాడు. ప్రభుతో కూడా 1000 ఏళ్ల పరిపాలన రాజ్యములో ఉంటారు అని ఖచ్చితంగా నేను విశ్వసిస్తున్నాను. ఆయన లేని లోటు క్రైస్తవ ప్రపంచానికి గొప్ప లోటే. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు వారి ఫ్యామిలీ ఆదరణ కొరకు, విడిచిపెట్టి వెళ్ళిన సేవ కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఇక నుండి అయిన క్రైస్తవులమైన మనము ఏకతాటి మీదకి వచ్చి ఐక్యతతో క్రీస్తు సిలువ సువార్త పల్లకినే శూరుల వలె మోద్దాము. ఐక్యతతో ముందుకు సాగుదాం.